హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వాక్యము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వాక్యము. తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా, అవి చిన్నపిల్లలకు, పెద్దోళ్ళకి, యవనస్తులకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, ఎవరికైనా కూడా సొంతంగా కొన్ని కోరికలు ఉంటాయి, సొంతంగా కొన్ని ఆశలు ఉంటాయి, సొంతంగా వారికి కావాల్సిన వాటి కోసము వారి యొక్క హృదయములో కొన్ని కోరికలు పుడతా ఉంటాయి అన్నమాట. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రతి మనిషి తాపత్రయపడతాడు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడే నెరవేరుస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోరికలు ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోరికలు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోరికలు సినిమాలో ఫస్ట్ టికెట్ రావాలని అడుగుతారా? దౌర్జన్యం కలిగి ఉంటారా? లేదంటే లోక సంబంధమైన వాటి విషయాల్లో కోరికలు ఉంటాయా? ఏ కోరిక యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంచుకోవాలా? కోరిక ఏ కోరికలు ఉంచుకోవాలా? ఎటువంటి కోరికను కోరాలి? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అడుగుతాడు, అయ్యా, శత్రువైన గొల్యాతు నా ఎదురుగా ఉన్నాడు, ఈ యొక్క ఫిలిస్తీయుడు సైన్యములకు అధిపతి అగు యెహోవా సైన్యాన్ని తిరస్కరిస్తాడా, వీడెంత అని రోషంగా పోయి దేవునికి వినవించుకుంటాడు. కోరిక శత్రువును తొక్కివేయాలని దేవుడు నెరవేర్చినాడు. సంసోను తన జీవితాన్ని అంతా పోగొట్టుకున్నాడు, తన జీవితం అంతా నాశనం అయిపోయింది. దేవుడు ఎందు నిమిత్తం తల్లి గర్భంలో వేసినాడో ఆ ప్రణాళికను నెరవేర్చని వాడై ఫిలిస్తీన్లకు చేతికి చిక్కి గుండు కొట్టించుకొని కండ్లు పీకించుకొని అటువంటి దుర్భర పరిస్థితులలో ఉండి ఆ ఫిలిస్తీన్లు హేళన చేసుకుంటూ తీసుకుపోతూ వాళ్ళ దేవత గుడిలో కట్టేసుకుంటారు. కట్టేసి అందరూ మన దేవత మన శత్రువును మనకు అప్పగించింది, మన దేవత మన శత్రువును అప్పగించిందని వాళ్ళ దేవతకు జయాలు కొట్టుకుంటా ఈ యొక్క సంసోనును 2 స్తంభాల మధ్యలో కట్టుకొని వాళ్ళు సంబరాలు చేస్తారు. అప్పుడు సంసోను అడుగుతాడు, అయ్యా, ఈ ఒక్క మారు నాకు బలాన్ని, ఈ ఒక్క మారు నాకు బలాన్ని అని కోరిక దేవుని దగ్గర అడుగుతాడు. కాదనలే దేవుడు, వెంటనే బలాన్ని ఇస్తాడు. ఒక్కసారిగా అలాగ వంగితేనే మొత్తము ఆ యొక్క గుడి, ఆ బయలు గుడి ఏదైతే ఉందో అది మొత్తము పడిపోయి తను బ్రతికిన దినంలో శత్రువులను చంపిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యనే సంసోను చంపేసినాడంట. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల యొక్క కోరికలు ఏమై ఉండాలి అంటే దేవుడు ఇష్టపడేటివై ఉండాలి, దేవుడు సంతోషపడేటివై ఉండాలి, దేవుడు మెచ్చేటివై ఉండాలి కోరికలు. ఈ రోజున దేవుని పిల్లలని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కోరికలు కోరుకుంటా ఉన్నారు, దేవుని చిత్తానికి కాని కోరికలు కోరుకుంటా ఉన్నారు. దేవుడు మా ప్రార్థన ఆలకించలేదు, జవాబు ఇయ్యలేదు, మా కోరికలు నెరవేర్చలేదు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగిన బిడ్డల యొక్క కోరికలు నేను నెరవేరుస్తా. హన్నమ్మ ఒక్క కోరిక కోరింది, ఏమని? నాకు ఒక మగబిడ్డని ప్రభువా, నేను ఆ బిడ్డని నేను యాజకునిగా పెట్టేస్తాను, నీకే ప్రతిష్ఠిస్తాను అని హన్నమ్మ కోరిక కోరింది. దేవుడు నెరవేర్చలేదా? ఆయన కోసం కోరిక కోరింది, ఆయన కోసం ఇస్తానని కోరిక కోరింది, ఆ నింద తొలగించుకోవాలని కోరిక కోరింది, ఆయన కోసమే అడిగింది ప్రభువును. దేవుడు సమూయేలునిచ్చినాడు, ఘనంగా వాడుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఈ రోజున నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవు అని చెప్పుకుంటున్నావు, విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, ప్రార్థనా పరురాలివి, ప్రార్థనా పరుడవని చెప్తున్నావు, పరిచర్య చేస్తున్నానని చెప్తున్నావు, దేవునితో అడుగులేస్తున్నా అంటున్నావు, దర్శనాలు అంటున్నావు, ప్రవచనాలు అంటున్నావు, ఏమేమో అంటున్నావు, ఏదేదో పరిచర్య అని చేస్తూ ఉన్నావు. నిజంగా దేవుడి యందు భయభక్తులు కలిగిన బిడ్డల యొక్క ప్లాన్, దేవుడి భయభక్తులు కలిగిన బిడ్డల యొక్క పనేనా నువ్వు చేస్తున్నది? అటువంటి బిడ్డగానే నువ్వు ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల యొక్క కోరికలు ఫస్ట్ ఆ కోరికలు ఎటువంటి కోరికలో పరీక్షించుకోండి. లోక సంబంధం అయితే దేవుడు చేయడానికి లేడు అటువంటివి. ఆత్మ సంబంధంగా, దేవుని చిత్త సంబంధంగా, దేవుని ప్రణాళిక సంబంధంగా నువ్వు అడిగితే గొప్పగా దేవుడు వాటిని నెరవేర్చి దేవుడు మహిమపరచబడతాడు, నిన్ను కూడా దేవుడు మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు దేవుడు అందరి ముందర. దేవుని వాక్యం సెలవిస్తుంది, అటువంటి వారి మొర దేవుడు ఆలకిస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆలకించడమే కాదు, వాళ్ళ పరిస్థితులలో వాళ్ళను రక్షిస్తాడంట. ఏ ప్రమాదము, ఏ శోధనైనా, ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి గలిబిలైనా, ఎటువంటి కలవరాలైనా వాళ్ళు అటువంటి శోధనలలో కొట్టుకొని పోకుండా వారిని రక్షిస్తాడంట. వారి ప్రార్థన ఆలకించి వారిని రక్షిస్తాడంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు శోధనలు వస్తాయి, పరీక్షింపబడుతుంటారు, కొన్ని కొదవలు కలుగుతాయి. అటువంటి పరిస్థితులలోనైనా దేవుడు విడిచిపెట్టకుండా వారి ప్రార్థన ఆలకించి వారిని కాపాడుతాడంట, రక్షిస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ కోరికలు ఏమై ఉన్నాయి? ఒక విశ్వాసిగా చెప్పుకుంటూ నీ కోరిక ఏమై ఉంది? నీ కోరికలు ఎటువంటి కోరికలు కోరుతున్నావు? ఏ రకంగా నువ్వు దేవుని దగ్గర కోరికలు కోరి నెరవేర్చుకోవాలని అడుగుతా ఉన్నావు? ఇదిగో ఇష్టమైన అమ్మాయి, ఆ అమ్మాయే కావాలి, ఆ అబ్బాయే కావాలి, అవి కోరికలు కోరి ప్రభువే చెప్పినాడు. నీవు భయభక్తులు కలిగిన బిడ్డగా అయితే నీకు ఇటువంటి కోరికలు ఎందుకు వస్తాయి? మొదట నీ కోరికను సరి చేసుకో. నీ కోరికలు ఎటువంటి కోరికలతో నువ్వు ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడంట. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోరికలే వేరండి, వాళ్ళ ఆశలే వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆశయాలే వేరు, వాళ్ళ లక్ష్యమే వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి ప్రార్థన ఆలకిస్తాడంట, వారి మొర ఆలకిస్తాడంట, వారిని ఆయన ఆలకించి రక్షిస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ లోక ఆలోచనలు, లోక కోరికలు హృదయంలో నింపుకొని జరగలేదంటూ దేవునికి దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక జాగ్రత్త, భయభక్తులు కలిగి ప్రార్థనా పరులుగా ఉండండి. ఆయన నెరవేర్చి గొప్పగా మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ దీవిస్తాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, సర్వశక్తుడా నీకు వందనాలు. నిజంగా ప్రభువా, భయభక్తులు కలిగిన బిడ్డల యొక్క లక్షణాలు, ఆలోచనలు, విధానము, పద్ధతి, నడవడి ఎలాగుండాలనో అలాగా ఉండి ఏదైతే నీ చిత్తంలో అడగాలనో అవి అడిగి అయ్యా అవి నెరవేర్చే దేవుడు నువ్వు ఉన్నావని నీకు అప్పగించుకునే కృప ఇచ్చేయండి. వారి ప్రార్థన ఆలకించి వారిని అందరినీ రక్షించండి, దీవించండి, ఆశీర్వించండి, క్షేమం దయచేయండి, బలపరచండి. నీ దీవెన వర్షం ప్రతి బిడ్డ పైన కుమ్మరించి ప్రార్థనలో, వాక్యంలో ఎదిగించి బలపరచమని, తోడుండమని, సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.